Okay, sir. First, why do you choose to become a teacher, sir? వై బికాజ్ అఫ్ కోర్స్ అప్పుడు టీచర్ అంటే ఒక ఇష్టము. అండ్ ఆల్సో అప్పుడు మా పేరెంట్స్ తాలూకా ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అంత బాగుండేది కాదు. అంటే Yes, sir. వాళ్ళ అంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కొంచెం తక్కువ. సో దట్స్ వాట్ అప్పుడు టీచర్ ట్రైనింగ్ అవ్వడం అనేటటువంటిది కొంచెం మనకి ఎకనామికల్ గా ఈజీగా ఉండేది. సో దట్ ఆ టైంలో ఈ బీటెక్ బీకామ్ ఈ బీటెక్ అనేది కొద్ది కాస్ట్లీ అప్పట్లో నేను Yes, sir. చదువుకునే రోజు. సో దట్స్ వాట్ ఈ టీచర్ ట్రైనింగ్ అయ్యి త్రూ దట్ డిఎస్సి ద్వారా టీచర్ అవడం అనేటటువంటిది అది అంత ఫైనాన్షియల్ గా ఇబ్బందికరంగా ఉండేది కాదు. సో అందుబాటులో ఉండేది. అదొక రీజన్. సో ఈ రెండు కూడా టీచర్ అంటే ఇష్టము అండ్ ఆల్సో ఫైనాన్షియల్ గా కూడా కొంత మనకి అందుబాటులో ఉండడం వల్ల ఇటువైపు రావడం జరిగింది. Yes, sir. And who is your inspiration, sir? Inspiration or role model or motivation? ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు. ఇన్స్పిరేషన్ అప్పట్లో ఇన్స్పిరేషన్ అంటూ లేరు. బట్ నాకు నేనే టార్గెట్. నిన్నటి మీద ఈ రోజు బెటర్ గా ఉండాలనే ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మా పేరెంట్స్ ఏవైతే స్ట్రగుల్ ఫేస్ చేశారో అది నేను ఫేస్ చేయకూడదు. సో దట్ నేను నా ఎఫర్ట్ పెట్టి నేను బెటర్ అవ్వాలి, బెటర్ గా సెటిల్డ్ అవ్వాలి అని ఒక టార్గెట్ ఓరియంటెడ్ గానే చదివాను. అంతే తప్ప స్పెషల్ గా ఒకళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేనేం ముందుకి ఇంతవరకు అయితే వెళ్ళలేదు. అంటే Yes, టీచర్ sir. పరంగా చెప్తాను. అప్పట్లో ఏంటంటే ఇప్పుడు మనకు చెప్పిన టీచర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ సలహాలు మామూలుగా తీసుకునే వాళ్ళని. అంటే ఇప్పుడు సార్ టీచర్ ట్రైనింగ్ అవ్వాలంటే ఏంటి, ఏవి చదివితే మంచిది అని ఒక ఆ విధంగా తీసుకునే ఇన్స్పిరేషన్ అంటే ప్రత్యేకంగా ఆ టైంలో ఏం లేదు. నేను జాబ్ So, కొట్టే టైంలో who is your favorite teacher, sir, in your study? మై ఫేవరెట్ టీచర్ అంటే నాకు ఇప్పటికీ గుర్తున్న వాళ్ళు నా ఫస్ట్ క్లాస్ టీచర్ శాంతమ్మ గారు. ఆవిడ ఎంత అంటే ఎందుకు ఆవిడ స్పెషల్ గా గుర్తున్నారంటే నేను ఒక రోజు వెళ్ళినప్పుడు కొద్దిగా మూడీగా అంటే మూడీగా వెళ్ళాను. అంటే ఆవిడ ఎప్పుడు యాక్టివ్ గా ఉండేవాడు, వీడు ఎందుకు ఈరోజు డల్ గా ఉన్నాడని. అంటే మేడం ఆకలిగా ఉందని చెప్పాను. అంటే నేనేం తినేసి వెళ్ళలేదు ఆ రోజు. ఫస్ట్ క్లాస్ అప్పుడు ఆవిడ తెచ్చిన టిఫిన్ బాక్స్ నాకు ఆ పెట్టడం జరిగింది. సో అంటే అంత ఆప్యాయంగా ఆవిడ చూసుకోవడం. ఆవిడ చిన్నప్పటి నుంచి అంటే ఆ ఫస్ట్ క్లాస్ అదే గుర్తుంది నాకు. ఆవిడ చెప్పే రైమ్స్ ఇవన్నీ గుర్తుండిపోవడం వల్ల ఆవిడ గుర్తున్నారు. అంతే ఇంపాక్ట్ నైన్త్ అండ్ 10th క్లాస్ లో నా ట్యూషన్ టీచర్ రమణ్ గారని ఆయన మా హై స్కూల్ హెచ్ఎం. ఆయన రోల్ కర్ర పట్టుకునేవారు. స్పెషల్ అనమాట. రోల్ కర్రతోనే కొట్టేవారు. అంటే ఇప్పట్లో కొట్టడం అంటే దాని పెద్ద ఇదే అయిపోయింది కానీ అప్పట్లో రోల్ కర్ర పట్టుకుని కొట్టేవాడు ఆయన. సో వీళ్ళిద్దరు కూడా నాకు బాగా అంటే ఎన్ని సంవత్సరాలైనా ఆ త్రీ ఫేసెస్ అనేవి నాకు బాగా గుర్తుండిపోయాయి మైండ్ లో. సో ఏంటంటే వాళ్ళ ఇంపాక్ట్ అనేది నా మీద ఉంది. అదే అన్నమాట. సో, తర్వాత ఎప్పుడైనా మీరు వాళ్ళని కలిశారు, సార్? ఎలా టీచర్ అయిన తర్వాత అలా. టీచర్ అయిన తర్వాత కలిశాను. మా నేను చదువుకున్న హై స్కూల్లో గెట్ టుగెదర్ అనేది ఏర్పాటు చేశారు. ఆ గెట్ టుగెదర్ లో ఇప్పుడు ఎవరైతే చెప్పానో ఈ రావణ్ గారిని, అలాగే మా హెచ్ఎం గారిని, అలాగే ఆ ఫస్ట్ క్లాస్ మేడం అయితే కలవలేకపోయాను.
ట్రై చేశాను కానీ బట్ ఐ కుడెంట్ ఫైండ్ హెర్. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఆవిడ తెలియదు. వీళ్ళిద్దరిని మాత్రం నేను గెట్ టుగెదర్ లో అనేది కలవడం జరిగింది. Yes, sir. What problems did you face in your journey, sir? ప్రాబ్లమ్ Yes, sir. నా జర్నీలో ప్రాబ్లం అంటే ఏం లేదు. మా తల్లిదండ్రులు నాకు ఏం కావాలో అది చూసుకున్నారు. అలాగని నన్ను ఒక సిస్టమేటిక్ గా పెంచారు, ఒక పద్ధతిగా పెంచారు. మన పరిస్థితులు ఏంటో తెలుసుకొని చదవాలి నన్ను అనుకుని వాళ్ళు ఒక గైడ్ గా ఉంచారు. వాళ్ళ సాయశక్తిలో మనల్ని ఎంతవరకు చదివించారో అంతవరకు చదివించారు. మనం కూడా పరిస్థితులు అర్థం చేసుకొని చదువుకున్నాం. ఆ, Yes, sir. ఇంతవరకు నేనేమి ఫేస్ చేయలేదు. స్ట్రగుల్స్ అంటే ఫేస్ ఏం చే అన్ని అఫ్ కోర్స్. ఇప్పుడు స్ట్రగుల్ అంటే కష్టం లేకుండా సుఖం రాదు. Yes, కష్టపడాలి, sir. ఆ కష్టాన్ని మనం ఇష్టంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాతే నువ్వు నువ్వు గోల్ రీచ్ అయిన తర్వాత ఇప్పుడు డిఎస్సి కొట్టడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్ ఫర్ ఐ మీన్ ఓసీ ఓసీ అనమాట. ఓసీ మీన్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ. సో డిఎస్సి అంటే ఇక్కడ విజయనగరంలో ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ ఈక్వల్ టు కలెక్టర్ పోస్ట్. Yes, sir. హెవీ కాంపిటీషన్. సో దానికి ఒక 2 years నేను కంప్లీట్లీ ఎఫర్ట్ పెట్టి చదవడం వల్ల మనం కొట్టగలిగాం. అది కష్టమే కానీ అందులో ఇష్టం ఉంది. దాని తర్వాత మనకి ఇప్పుడు హ్యాపీ కదా, లైఫ్ లీడ్ అవుతుంది. Sir. ఇప్పుడు ఆ 2 years మనం కష్టపడాల్సిన టైంలో కష్టపడ్డాం కాబట్టి ఇప్పుడు ఏ కష్టం వచ్చినా ఫేస్ చేయగలం. సెటిల్డ్ లైఫ్ అది అనమాట. Next, what's your makes you happy as a teacher, sir? In which situation you are feel happy for becoming a teacher? సిచ్యువేషన్ Yes, sir. In which అంటే situation you feel happy? నేను హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాల టీచింగ్ Yes, లో sir. In teaching law. టీచింగ్ లో హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలు అంటే ఏముంటాయి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు నన్ను గుర్తుంచుకుని ఫోన్ చేస్తుంటారు, మాట్లాడుతున్నారు. Yes, sir. అదే కదా హ్యాపీ మూమెంట్. అంటే మీరందరికీ మీకు ఇప్పుడు ఒకసారి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. 3 months బ్యాక్, 4 months బ్యాక్ అనుకుంటే. ఏమొచ్చిందంటే, సార్ స్కూల్ నేను అప్పటికి మ్, మన స్కూల్ నుంచి నేను ట్రాన్స్ఫర్ అయిపోయి 4 years అయింది. అంటే నేను 2021లో ట్రాన్స్ఫర్ అవును అయిపోయాను. సార్. బట్ 2025లో నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఏమని వచ్చింది తెలుసా? సార్ రూమ్ కీస్ మర్చిపోయారు సార్, వేయలేదు, స్కూల్ లాక్ వేయలేదు, అందులో ఐఎఫ్పి ప్యానల్ ఉంది, పోతుంది సార్, హెవీ కాస్ట్ కదా అనేసి అటు ఫోన్ చేసి. అదేంట్రా నాకు ఫోన్ చేస్తున్నావేంటి, హెచ్ఎం గారి నెంబరు లేకపోతే స్కూల్లో ఇప్పుడు అలా కాదు సార్, మీ నెంబర్ తప్ప మా దగ్గర ఇంకెవరి నెంబర్ లేదు సార్ అన్నారు వాళ్ళు. ఓయ్, నేను అనుకున్నాను, రే నేను ట్రాన్స్ఫర్ అయ్యి 4 years అయిందిరా, స్కూల్ లాక్స్ కట్టి నా దగ్గర ఉండవు. అంటే నా నెంబర్ తప్ప ఇంకెవరి నెంబరు లేదు అని వాడు చెప్పడం. ఓకే, ఇట్స్ ఎ పర్సనల్ అటాచ్మెంట్ అంటే ఆ విధంగా ఆ విధంగా గుర్తుంచుకున్నారు. అప్పుడు నేను వెంటనే ప్రెసెంట్ ఎవరు వర్క్ చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళకి ఫోన్ చేసి ఇమీడియట్ గా సార్ లాక్ ఓపెన్ చేసి ఉందట, ఐఎఫ్ ప్యానల్ అవి ఉన్నాయి పోతాయని వెంటనే ఫోన్ చేస్తే వెంటనే అతను వెళ్ళడం జరిగింది, ఆ లాక్ అవి ఇచ్చేయడం జరిగింది. అంటే అదా మామూలుగా అది యాక్సిడెంటల్ గా జరుగుతుంది. ఇప్పుడు కొన్ని గడి అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఏంటంటే అది ఇలా తోసిన వచ్చేస్తుంది లాక్ వేసినా కూడా. సార్. సో అలాగా కొంతమంది గుర్తుంచుకొని మరి ఫోన్ చేస్తున్నారు, విష్ చేస్తున్నారు. ఇవన్నీ హ్యాపీ మూమెంట్స్. Yes, సార్. సార్ ఒకప్పుడు ఏంటంటే నిజం మిమ్మల్ని చూస్తే మేము భయపడిపోయేవాళ్ళం సార్ నిజంగా స్కూల్ డేస్ లో.
స్కూల్ డేస్ లో మీ దగ్గర రావాలన్నా మాట్లాడాలన్నా చాలా భయం సార్. ఎందుకో అవును. తెలీదు. అంటే ఇంగ్లీష్ అనే భయమో తెలీదు, అంటే మీరేం భయమో తెలీదు. మీ దగ్గర రావాలంటే భయం వేస్తుంది సార్. కానీ ఇప్పుడు ఆలోచిస్తే మీరు చెప్పింది కరెక్ట్. ఇంగ్లీష్ అప్పుడు నేర్చుకోలేదు, గ్రామరు వొకాబులరీ అండ్ అవి ఏవి అంత రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు సార్ నాకు. నిజంగా ఈ ఇప్పుడు కూడా సరిగ్గా గ్రామర్ ఈజ్ అవును సార్. గ్రామర్ ఈజ్ గ్రామర్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ ఫర్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అన్ ఇంగ్లీష్, బట్ నో నీడ్ టు లెర్న్ టు కమ్యూనికేట్. Of course, as a subject, it is necessary, but as a communicator, it is not necessary. భాష అనేటటువంటిది మనం నేర్చుకుంటే రాదు. ఇట్ షుడ్ బి అక్వైర్డ్. అంటే మన పరిసరాల వల్ల మనకు వస్తుంది. అంటే అదే చెప్తున్నా. బట్ అది మనం మనం చెప్పుకున్నది టెక్స్ట్ బుక్ గ్రామర్. ఎస్ సార్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో పార్ట్. అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఏమి చదువుకోని వాడికి వాడు అన్ని భాషలు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? వాడు పెరిగే వాతావరణం సరౌండింగ్స్. అలాంటిది. ఎస్ సార్. సో అందుకే అదే అన్నమాట. అప్పట్లో నాకు ఒక నాతో పాటు ఇప్పుడు నాతో పాటు ఒక ప్రిన్సిపల్ సార్ నాతో పాటు బస్సులో ట్రావెల్ చేస్తారు. ఆయన ఒకప్పుడు నేను చదువుకున్న ఇంటర్మీడియట్ హాస్టల్ వార్డెన్ గా ఉండేవాడు ఆయన. ఉమ్, ఆయనతో సరదాగా నేను మాట్లాడాను. నా పక్కన కూర్చున్నాడు బస్సులో ఆయన. సార్ మీరు నన్ను అప్పుడు గట్టి కొట్టారు సార్, మీకు తెలుసా అని అన్నాను. ఎందుకురా కొట్టాను అంటే, సార్ అప్పుడు నేను చెప్పకుండా ఒక మూవీకి వెళ్ళాను సార్, అందుకు మీరు నన్ను గట్టి కొట్టారు సార్. చాలా ఇప్పటికీ నాకు అది బాగా గుర్తుండిపోయింది సార్. చాలా గట్టి కొట్టారు సార్. ఒరే నేను అలా కొట్టబట్టి ఇప్పుడు నువ్వు నా పక్కన కూర్చొని మాట్లాడుతున్నావు. సార్. ఇప్పుడు నువ్వు నేను అలా కొట్టబట్టే ఇప్పుడు నువ్వు నా పక్కన కూర్చుని ఒక టీచర్ గా కూర్చుని నాతో మాట్లాడుతున్నావు అని అన్నాడు ఆయన. కరెక్టే కదా అనిపించు. అంటే మనం కొంచెం తప్పు చేసినప్పుడు దండన అనేది ఉండాలి. లేదనుకో ఆ తప్పే ఒప్పు అయిపోతుంది. సార్. అది సో అలాగే సరదాగా మాట్లాడిన మాటలు. అలాగే తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులైనా టీచర్ అయినా కొంచెం చెప్పాలా. అంటే కొట్టడం అంటే అది ఇన్ ద సెన్స్ అది పెద్ద ఇదేదో దీంతో కొట్టడం అని కాదు, ఒక బాధ్యతతో కొట్టడం అనే కాన్సెప్ట్. అంటే ఎస్ సార్. భయము. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే భయం అన్నారు చూడండి, మీరు అన్నట్టు సబ్జెక్ట్ అన్న భయము. అలాగని కొట్టియడం అని కాదు. ఇప్పుడు నేను కూడా అక్కడ కొట్టేవాడిని కాదు నాకు తెలుసు. అలాగే బట్ ఏంటంటే సార్. మన ఎపీరియన్స్ అలాగ ఉండేది. అంటే ఆ గంభీరంగా ఉండడం వల్ల ఏంటంటే ఎస్ సార్. సార్ అమ్మో నాయన అనే ఒక ఇది అనమాట. అలాగని కొట్టేస్తారని కాదు, అక్కడ కొట్టరు. బట్ ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అలా ఉంటాయి అంతే. ఎస్ సార్. సార్, why do you think learning English is important, sir? ఎవరైతే మల్టీపర్పస్ కంపెనీల్లో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ వస్తేనే బతుకుతామా అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పుడు ఒక ప్లంబర్ ఉన్నాడు, ఇంగ్లీష్ అవసరం లేదు. ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, ఇంగ్లీష్ అవసరం లేదు. అలాగే ఒక టీ షాప్ ఓనర్ ఉన్నాడు, ఇంగ్లీష్ అవసరం లేదు. అలాగే ఒక మేజన్, తాపి మేస్త్రి ఉన్నాడు. సో మెనీ ప్రొఫెషన్స్ ఆర్ దేర్. English is not necessary for those occupations. But those who have work in a multinational companies or whatever it may be in software oriented, they have to learn some English because they have to communicate with foreigners and have to communicate with group members. It is also necessary need. అంటే మినిమం బేసిక్ లెవెల్స్ అనేవి ఉంటాయి, అవి రావాలి టు కమ్యూనికేట్ విత్ అదర్స్. Yes, sir. ఇప్పుడు Sir, what qualities make a student successful in our life, sir? In their life? కమాన్ ఆస్క్ మీ అగైన్. What qualities make a student successful in their life? క్వాలిటీస్ స్టూడెంట్. Yes, sir.
ఇప్పుడు స్టూడెంట్స్ అంటే దాని అర్థంలోనే ఉంది. వాళ్ళు చదువుకునే వయసులో ఉన్నారు. చదువుకునే వయసులో ఉన్నప్పుడు చదువు మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి అలాగని ఫ్యామిలీ తాలూకా బాధ్యత అంతా స్టూడెంట్స్ మీద పెట్టరు తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటారు కాబట్టి. వాళ్ళకి ఒక వయసు వస్తేనే బాధ్యత అనేది వస్తుంది. సో ఇన్ ద సెన్స్ స్టూడెంట్స్ ఏం చేయాలి? చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం అలాగనే ఆ చదువు అనేది ఎలా ఉండాలి? కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉండాలి. అంటే మీరు చదువుకున్నది మీకు అర్థం అవ్వాలి. సార్ అర్థమయ్యి చదువుకోవాలి. అలా చదువుకుంటే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఏ పని చేసినా ఒక హద్దుల్లో ఉండాలి. ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. సినిమాకి వెళ్ళడం తప్పు కాదు. అలాగని రోజుకి 4 సినిమాలు చూడడం తప్పు. ఎస్ సార్. సినిమాకి వెళ్ళడం తప్పు కాదు. అలాగే నలుగురితో బయటికి వెళ్ళడం తప్పు కాదు. బట్ ఎంతవరకు ఒక లిమిట్. ఈ మధ్యన చూడండి సెల్ఫీల కోసం మొన్నే 3 అమ్మాయిలు కొట్టుకెళ్ళిపోయారు అరకు. ఎస్. ఇప్పుడు వాళ్ళు సరదాగా వెళ్ళారు. బట్ ఒక సెల్ఫీ అనేది దే లాస్ట్ ది లైఫ్. బోల్డ్ లైఫ్ ఉంది వాళ్ళకి బతకడానికి. బట్ అదే చెప్తున్నా కదా, ఒక ఒక చిన్న తప్పే మనల్ని ఆ, ఆ చిన్న తప్పే ఒక్కొక్కసారి బిగ్ మిస్టేక్ అయిపోతుంది, పెద్ద మిస్టేక్ అయిపోతుంది. కాబట్టి ఎవ్రీ ఆ లిమిట్స్ అనేవి ఎవరికి వాళ్ళు తెలుసుకొని హద్దుల్లో ఉంటూ ఎంటర్టైన్మెంట్ దూరం అవ్వాలని కదా, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ఫోకస్ స్టడీస్. మనం స్టూడెంట్స్ కాబట్టి స్టడీస్ మీద ఉండాలి. మన ఫోకస్ మన తల్లిదండ్రులు మన ఏం కోరుకుంటారు? ఒక సెటిల్డ్ లైఫ్ ఉంటే చాలు, నా కొడుకో నా కూతురుకో అని అనుకుంటారు. అది వాళ్ళకి ఇవ్వగలిగితే చాలు. మరి అది వాళ్ళు ఏది అవ్వాలనుకుంటున్నా అది మీ మీద ఇప్పుడు రుద్దే రోజులు పోయి మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారు అది మీరు అయి చూపిస్తే చాలు. దట్ మీన్స్ ఫోకస్ ఉండాలి. ఆ ఫోకస్ అనేది పక్కకి జరగకూడదు. ఎంటర్టైన్మెంట్ అవసరం. అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్. బట్ ఇది చెప్తాను కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ లిమిట్. ఒక హద్దు అనేది ఉంటూ అవి చేసుకుంటూ ఇవి మనం పోవాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా స్టూడెంట్స్ లైఫ్ అనేది ప్రతి వాళ్ళ చేతుల్లోనే ఉంది, కంట్రీ తాలూకా డెవలప్మెంట్ అనేది. కాబట్టి వాళ్ళు ఫోకస్డ్ గా ఉంటే ఒక డన్. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగినాయి. బట్ ఇది అది ప్రాపర్ గా ఉపయోగించుకున్న వాడికి చాలా బాగా బెనిఫిట్ అవుతుంది. అది ప్రాపర్ గా ఉపయోగించుకోకపోతే చాలా లాస్ అవుతున్నారు. రెండు ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు ఒక ఇంట్లో ఏమీ లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదో ఇంట్లో ఒక ఆవిడకి వంట వచ్చు బాగా. ఆవిడ ఏమంటే సరదాగా ఒక రోజు ఒక రీల్ పెట్టింది, ఏదో ఒక వంట వంట పెట్టింది. దాన్ని అనుకోకుండా ఒక 2 లక్షల మంది చూసేశారు. ఆ రోజు నుంచి ఆవిడ ఏమిటి చేసింది? మా నాయన 2 లక్షల మంది చూస్తున్నారు అనేసి మరొక వంట చేసింది. ఆ విధంగా అలాగలాగలాగ 1 మిలియన్ అయిపోయింది. ఇప్పుడు ఆవిడకి అంటే ఒక ఒక ఇంట్లోని నిరంతరము 24 అవర్స్ ఇంట్లోనే ఉండే ఒక ఆవిడ దానివల్ల సోషల్ మీడియా వల్ల ఎంతో డెవలప్ అయింది. అంటే ఒక అంటే అది ఎలా మంచిగా ఉపయోగించుకుంది అంటే దాన్ని ఒక సిస్టమేటిక్ గా ఉపయోగించుకుంది. అంటే చెప్తున్నా అటువంటి వాళ్ళకి కూడా, అంటే ఏమి చదువురాని వాళ్ళకి కూడా అలాగా అన్నమాట. అలా అదే విధంగా మనము దాన్ని ప్రాపర్ గా ఉపయోగించుకోవాలి. అదే దాంట్లో దానికి బానిస అయిపోకూడదు. దేనికి కూడా చెప్తున్నా కదా, ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. అది క్రాస్ అయితే ఆ, అది ఇది అవుతుంది మనకి, డ్యామేజ్ తీసుకొస్తుంది. కాబట్టి అది సో సార్ స్టూడెంట్ ఫైనల్ అనేది క్వశ్చన్. సక్సెస్. ఫైనల్ క్వశ్చన్, హౌ షుడ్ స్టూడెంట్స్ హ్యాండిల్ ద ఫెయిల్యూర్, లైక్ ఇన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఆర్ ఎక్స్ట్రా మనీ లాసెస్, లైక్ దిస్ సార్? అంటే ఫెయిల్యూర్ వస్తే దానికి ఏంటి? ఫెయిల్ ప్రతిదీ నౌ సో మెనీ. అందరూ రాజమౌళి అవరు. ఎస్ ఆయన సార్. ఏదో ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ అయింది కదా అని ప్రతి డైరెక్టర్ అలాగ అయిపోతాడంటే ఎలాగవుతుంది? ఫెయిల్యూర్ వస్తుంది రాని, ఓకే డన్. ఇఫ్ యూ హ్యావ్ ఇప్పుడు మనకి చాయిసెస్ ఉన్నాయి. సార్. లైఫ్ లో ఒకటే కదా చాయిస్. లైఫ్ అనేది చాయిస్ లేదు లైఫ్ లో. చదువుకోవడానికి మనం సక్సెస్ అవ్వడానికి చాయిస్ బోల్డ్ ఉన్నాయి. నువ్వు ఫెయిల్ అవుతానంటే అవుతావు, ఫెయిల్ అయితే ఏంటి? అదే పట్టుకుని నువ్వు అలా అలా కాదు కాదు దాని అర్థం. ఇప్పుడు నువ్వు ఒకసారి 50కి 20 వచ్చాయి కదా అని ఎప్పుడు 20 వస్తాయంటే అలాగవుద్ది. నువ్వు బెటర్ అవ్వడానికి నువ్వు ట్రై చేయాలి కదా.
నువ్వు ట్రై చేసావో లేదో నీకు తెలియాలి. ఇప్పుడు నాకు ఎప్పుడు ఎప్పుడు నాకు 20 వస్తాయంటే నువ్వు ఎప్పుడు ట్రై చేసావు బెటర్ అవ్వడానికి? ఫెయిల్యూర్స్ వస్తాయి, దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలని ఆలోచించాలి తప్ప నువ్వేమొచ్చి అందరూ మహానుభావులుగా పుట్టరు. ఆ మనం ఏంటంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. యూ హ్యావ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ మోర్ ఓవర్ నువ్వు ఏమనుకుంటున్నావో అది నువ్వు చేసుకుంటూ పోవాలి. ఒకటి అడుక్కోవడం, మోసం చేయడం, ఈ రెండు తప్ప జీవితంలో ఏదైనా చేయొచ్చు. అడుక్కోవడం, మోసం చేయడం, ఆ రెండు మానేయాలి. మిగతాది ఏదైనా చేయొచ్చు. చేస్తూ పక్కడు అంటూ ఉంటాడు అదే అది ఎందుకురే అలాగ అన్నాడు మాటలు వినకూడదు అసలు. సార్. ఇప్పుడు సపోజ్ నీకు ఒక ఆలోచన వచ్చింది, నేను టీ కొట్టి పెడదాం అనుకున్నాను అనుకుంటున్నావు, నువ్వు దాని మీద చాలా ఫోకస్డ్ గా ఉన్నావు, ఎవరినో అడుగుతావు, ఆడేటంటాడే ఏ టీ కొట్టేట్రా, టీ కొట్టు అయితే టీ కొట్టు పెట్ట తప్పలేదే, సార్. 4 ఫ్రాంచైజీలు ఇప్పుడు తీసుకుంటే వాళ్ళే పెద్ద డబ్బులు వస్తున్నాయి బాగానే. ఇప్పుడు ఏంటంటే అది మంచి, ఇప్పుడు అది చెడేం కాదు కదా. సార్. టీ అమ్మడం అనేది చెడ్డ అలవాట, అదేమైనా బ్యాడ్? నో నాట్ మోర్. అంటే కొంతమంది మనల్ని అలాగా తగ్గించడానికి చూస్తారు, అంటే మన ఆలోచనల్ని, క్రియేటివిటీని అణిచేయడానికి మాట్లాడుకుంటారు. నువ్వు అలాంటివి కొన్ని పక్కన పెట్టాలి. ఎవరైతే ఓకే మనకి మంచి సలహా ఇస్తారో ఆ మాటలే తీసుకోవాలి, మిగతాది చెడు వదిలిపెట్టాలి. నేను చెప్పాను కదా, అడుక్కోవడం, మోసం చేయడం, ఈ రెండు తప్ప నువ్వు లైఫ్ లో ఏదైనా ఏ ప్రొఫెషన్ అయినా ఎంచుకోవచ్చు, ఏ ఆక్యుపేషన్ అయినా ఎంచుకోవచ్చు. టువర్డ్స్ దాన్ని ఫోకస్డ్ గా దాని మీద పోవాలి ముందుకు, అంతే. అదే చెప్తున్నా, ఇప్పుడు మన ఇంట్లోనే అంటూ ఉంటారు అది ఎందుకురా, ఇది ఎందుకురా, అలాగేట్రా ఇలాగేట్రా అంటే. అప్పు అనడంలో కూడా తప్పులేదు. వాళ్ళు ఏంటంటే మనకు ఒక హెచ్చరిక లాగా అది కూడా ఉండాలి. బ్యారియర్ అంటే మనకి స్పీడ్ బ్రేకర్స్ ఉంటూ ఉండాలి, లేదంటే మనం యాక్సిడెంట్ అయిపోతాం. అందులో వాళ్ళు చెప్పిన దాన్ని ఒకసారి మనం తీసుకొని, వెదర్ అందులో ఏదైనా మంచి మాట ఉంటే తీసుకొని దాన్ని టేక్ ఇట్ అండ్ ఫోకస్డ్. నీ సార్. మీద నీ క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు ముందుకు పోవచ్చు. ఆ ఫెయిల్యూర్ నే పట్టుకునే అవసరం లేదు. నువ్వు ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, రెండోసారి ఫెయిల్ అవ్వచ్చు, మూడోసారి అలా చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. చాలా మంది పెళ్లిళ్ళు అయిన తర్వాత జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? పిల్లలు పుట్టేసిన తర్వాత కూడా పిల్లలు పుట్టారు, మరి వాళ్ళనే బ్యారియర్ అనుకుంటే ఎలాగవుతుంది? మరి ఎలా కొడతారు? నాకు ఎవరో ఒక ఆవిడ 3 జాబులు ఒకేసారి కొట్టింది, చంటి పిల్లలు. ఎలా కొట్టారు? అలాగనమాట. సో ఏంటంటే అదేమో మనకి అదే అలాగేం తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటది, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఐడియా ఒక్కొక్క ఉంటుంది, దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలా. అయిపోతుంది. ఇప్పుడు నేనేమన్నా ఇప్పుడు దానికి నేనే ఎగ్జాంపుల్. నాకు టీచర్ పోస్ట్ వచ్చిన తర్వాత అమ్మ నాకు మంత్రాలు నేర్చుకోవాలని అనుకున్నాను. సార్. మా కమ్యూనిటీలో అవి ఇది కదా అవును సార్. అని కొంతమంది అన్నారు, ఎందుకురా టీచర్ పోస్ట్ ఉంది మళ్ళీ మంత్రాలు ఏంటి ఇవన్నీ. అది అంటే కొద్ది కష్టం